Once again, welcome you all. చూద్దాం ఇంకో ప్రాబ్లం చూద్దామండి. Determine the design loads on the purlins of an industrial building near Visakhapatnam. Given class of building, general with life 50 years. Terrain category 2. Maximum dimension is 40 meters. The width of building is 15 meters. The height of eave level is 8 meters. The topography theta is less than 3 degrees. ఎంత గివెన్ డాటా ఇచ్చిండండి. డాటా చూసి మీరు భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేందో అది విశాఖపట్నం అంటాడు, 50 ఏళ్ళు అంటాడు, కేటగిరీ 2 అంటాడు, 40 మీటర్స్ అన్నాడు, 15 మీటర్స్ అన్నాడు, 8 మీటర్స్ అన్నాడు. ఏంది అసలు ఇదన్న? సో మీరు ఇవన్నీ డైమెన్షన్స్ అండి. ఇవన్నీ ఫర్ ది డిసైడింగ్ డిజైన్ విండ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ డాటా అనేది చాలా ఇంపార్టెంట్. K1, K2, K3 డిజైన్ విండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ K2 ఇంటూ K3 ఇంటూ VZ ఆర్ VB బేసిక్ విండ్ స్పీడ్ అని రాసుకున్నాం కదా. డిజైన్ విండ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ K1 ఇంటూ K2 ఇంటూ K3 ఇంటూ సో సమ్ టైమ్స్ K4 కూడా వస్తుంది. అది సైక్లిక్ అంటే మన సైక్లోన్ రీజన్స్ లో సైక్లోన్స్ ఉంటాయి కదా, తుఫాన్లు వచ్చినప్పుడు మనం K4 కూడా మనం కన్సిడర్ చేయాలి. తుఫాన్లు ఎక్కువ వచ్చే రీజన్లలో మనం K4 కూడా కన్సిడర్ చేస్తాం అన్నట్టు. సో డిజైన్ విండ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాలన్నట్టు. సో K1 అనేది రిస్క్ కోఎఫిషియంట్ కావాలి, టోపోగ్రఫీ కోఎఫిషియంట్ కావాలి, ఇవన్నీ కోఎఫిషియంట్స్ K1, K2, K3 కావాలంటే ఈ డాటా అనేది కంపల్సరీ అన్నట్టు, రైట్? ఈ డాటాను బట్టి మనం K1 ఏంది, K2 ఏంది, K3 అనేది మనం డిసైడ్ చేస్తాం. సో నేను IS 875 పార్ట్ 3 కూడా ఓపెన్ చేసిన సైమల్టేనియస్ గా. సో మనకి ఇచ్చిన డైమెన్షన్స్ ఏంటి ఒకసారి మళ్ళొకసారి చూడండి. మాక్సిమం డైమెన్షన్ ఇది ప్లాన్ అండి. ఇది 40 మీటర్స్ లెంత్ ఉందంట, 15 మీటర్స్ విడ్త్ ఉంది. 15 మీటర్స్ విడ్త్ ఉంది, 15 మీటర్స్ 40 మీటర్ పొడుగున్నది, 15 మీటర్ల వెడల్పు ఉన్నది. ఎంత హైట్ ఉన్నదట మరి? బిల్డింగ్ 8 మీటర్ల హైట్ ఉన్నదంట. టోపోగ్రఫీ లెస్ దాన్ 3 డిగ్రీ అంటే భూమి ఎట్లుందంట? భూమి మనం స్లోప్ గురించి మాట్లాడుతున్నాం. భూమి టోపోగ్రఫీ స్లోపు కొండలు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా, స్టీప్ స్లోపా, జెంటిల్ స్లోపా, మైల్డ్ స్లోపా, 3 డిగ్రీస్ లెస్ దాన్ 3 డిగ్రీస్ స్లోప్ ఉన్నది, రైట్? ఇది కేటగిరీ 2 కిందకి వస్తుందని చెప్తున్నాడు. కేటగిరీ 2 ఏంది? మాక్సిమం డైమెన్షన్ అనేది 40 to 50 ఉంటే కేటగిరీ 2 కింద తీసుకుంటాం. మనం తీసుకోకుండా కేటగిరీ 2 అని చెప్పిండు, రైట్? ఇంకా జనరల్ లైఫ్ ఆఫ్ ది బిల్డింగ్ 50 years కి డిజైన్ చేసుకోమంటున్నాడు. సో దీన్ని బట్టి మనం K1 వాల్యూ డిసైడ్ చేస్తాం, రైట్? సో నౌ విల్ సీ ఇన్ టు ది ప్రాబ్లం. క్వశ్చన్ చదివినాం కదా. ఫస్ట్ మనము ఏమంటున్నాడు క్వశ్చన్ లేదంటే క్యాలిక్యులేట్ డిటర్మైన్ ద డిజైన్ లోడ్స్ ఏందో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఆన్ ద పర్లిన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రస్. పర్లిన్ మీద. సో ఫస్ట్ మనము పర్లిన్ ఉందండి, పర్లిన్స్ ఇవన్నీ కూడా పర్లిన్స్, వీటి మీద లోడ్ ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయమంటాడు. లాంగ్ మెంబర్స్ పర్లిన్స్ అంటే ఏంటి? లాంగ్ మెంబర్స్. ఇవన్నీ కూడా లాంగ్ మెంబర్స్. పర్లిన్స్ అనేవి లాంగ్ మెంబర్స్. ఎక్కడ కనెక్ట్ అవుతాయి? ట్రస్ కనెక్ట్ చేస్తాం. ఇది ఒక ట్రస్, ఇది ఇంకో ట్రస్, ఇది ఇంకో ట్రస్. అన్నిటిని ట్రస్ కి జాయింట్స్ దగ్గర ఎవ్రీ జాయింట్ దగ్గర ట్రస్ కి మనము పర్లిన్స్ లని కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది ట్రస్, ఇది ట్రస్, ఇది ట్రస్. ఈ పొడుగున చూడండి పర్లిన్స్. వీటి మీద ఎంత లోడ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, రైట్? సో పర్మియబిలిటీ అంటే ఏంటిది? కిటికీలు ఎన్ని పెడుతున్నాం ఏందని దాన్ని బట్టి మనం పర్మియబిలిటీ ఉంటుంది అన్నట్టు. పర్మియబిలిటీ లెస్ దాన్ 5% ఉంటే లో పర్మియబిలిటీ, 5 to కేటగిరీ ఉంది కదా, 5 to 10 ఎంత ఉంది కదా, దాన్ని మీడియం పర్మియబిలిటీ అంటున్నాం. ఇక్కడ మనకు ఈ ప్రాబ్లంలో ఏం తీసుకున్నాడంటే మీడియం పర్మియబిలిటీ అని తీసుకున్నాడు, ఓకే? స్పాన్ ఆఫ్ ది ట్రస్ ఎంత పొడుగు ఉంది మరి? ఇది ఎంత పెడుతుంటే అంత పొడుగు ఉంటుంది అనమాట. ఇది ఎంత? 15 మీటర్స్ మనకు ప్రాబ్లంలో ఇచ్చిండు. మొత్తం 40 మీటర్లు ఉన్నదట లెంత్, 40 మీటర్లు విడ్త్ 15 మీటర్స్ అని ఇచ్చిండు కదా. అది స్పాన్ ఇస్ 15 మీటర్స్. పిచ్ ఎంత తీసుకుంటున్నా? 1/5 అని తీసుకుంటున్నా. పిచ్ అన్నది 1/5, రైట్? దీని మీద రేకులు ఏంటి? ఏసీ షీట్స్ అని తీసుకుంటున్నా. స్పేసింగ్ ఆఫ్ పర్లిన్స్ ఎంత డిస్టెన్స్ లో ప్లే చేస్తున్నా? ఇవి చూడండి, ఈ పొడుగు చూడండి. పర్లిన్స్ 1.35 మీటర్స్ దగ్గర ప్లే చేస్తున్నాయి. ఎవ్రీ 1.35 మీటర్స్ కి ఒకటి. ఇక్కడ ఈ స్పేసింగ్ 1.35 కోటి, 1.35 కోటి, 1.35 కోటి, ఇట్లా 15 లో ఏం వస్తాయని చూసుకోవాలి. 15/1.35. స్పేసింగ్ ఆఫ్ ట్రస్, ఈ ట్రస్ కు ఈ ట్రస్ మధ్యలో ఎంత స్పేస్ ఉన్నది? 4 మీటర్స్ పెడదాం అనుకుంటాను. ఈ ట్రస్ కు ఇంకో ట్రస్ కి 4 మీటర్లు పెడదాం అనుకుంటాను. ఫస్ట్ నేను వీ నీడ్ టు అస్యూమ్ సమ్ బేసిక్ డాటా. మనం అనుకోవాలి, అనుకుని దాన్ని బట్టి మనం డిజైన్ పోవాలి.
ఒకవేళ అది కరెక్ట్ లేదనుకోండి, మళ్ళీ మనం కొన్ని డాటా చేంజ్ చేసుకొని మనం అప్రోచ్ కావాలి, రైట్? ఫస్ట్ డెడ్ లోడ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. డెడ్ లోడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఐరన్ షీట్ కి వెయిట్ ఆఫ్ షీటింగ్ ఇంక్లూడింగ్ ల్యాబ్స్ అన్ని కనెక్షన్స్ బోల్ట్ నట్టు ఉంటుంది కదా కనెక్ట్ చేయడానికి, 170 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, 170 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ పర్లిన్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ 100 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ వాల్యూస్ స్టాండర్డ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో నా డెడ్ లోడ్ అంది పర్లిన్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే డెడ్ లోడ్ అంది పర్లిన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు స్పేసింగ్ ఆఫ్ పర్లిన్ 1.35 కాబట్టి, స్పేసింగ్ ఆఫ్ పర్లిన్ 1.35 కాబట్టి మనకు డెడ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు మనం రెండు ఫార్ములాలు చూసినాం, డబ్ల్యూ ఇంటూ spacing, W into spacing, that is dead load on purlin is equal to 364.5 Newton per meter. ఇది డెడ్ లోడ్ on the purlin. సో నౌ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మనం షీట్ వెయిట్ తీసుకున్నాం. ఇప్పుడు పర్లిన్ మీదకి ఎంత లోడ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పర్లిన్ మధ్య ఎంత డిస్టెన్స్ 1.35 మీటర్ ఉంది. దీని మీద రేకులు ఉన్నాయి. రేకుల లోడ్ ఎంత ఉన్నది? 170 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఒక మీటర్ స్క్వేర్ రేకులు కట్ చేస్తే దాని మీద ఎంత వస్తుంది? 170 అంటే ఎంత అంటే ఆ దగ్గర 17 కిలోలు వస్తుంది అన్నట్టు. ఒక మీటర్ స్క్వేర్ ఏరియాలో 17 కిలోలు ఉంటుంది, రైట్? సో ఇప్పుడు సెల్ఫ్ పర్లిన్ కి ఈ దీనికి కొద్దిగా వెయిట్ ఉంటుంది కదా, ఆ ఎంత వెయిట్ ఎన్ని కిలోలు ఉన్నదట? 10 కిలోలు. ఒక మీటర్ స్క్వేర్ కి 10 కిలోలు ఉన్నదట పర్లిన్. ఈ పర్లిన్ ఈ లాంగ్ మెంబర్ ఉంది కదా, 10 కిలోలు ఉందంట ఒక మీటర్ స్క్వేర్ ఏరియా తీసుకుంటే, రైట్? సో రెండింటిని యాడ్ చేసుకుంటే డెడ్ లోడ్ ఆఫ్ టోటల్ డెడ్ లోడ్ ఆన్ ది పర్లిన్. సో టోటల్ డెడ్ లోడ్ ఆన్ ది పర్లిన్, ఈ పర్లిన్ మీద రూఫ్ అంతా కూడా దీనికి వస్తుంది కదా, రూఫ్ లోడ్ కూడా పర్లిన్కి వస్తుంది. పర్లిన్ నుంచి ట్రస్ పోతుంది లోడ్, రైట్? ఇక్కడ టోటల్ లోడ్ 270 న్యూటన్ పర్ మీటర్స్ అంటే 27 కిలోలు. ఒక మీటర్ స్క్వేర్ ఏరియాలో 27 కిలోలు పర్లిన్ మీదకి వస్తుంది అన్నట్టు, సెల్ఫ్ వెయిట్ అది. నౌ ఇప్పుడు స్పేసింగ్ ఎంత ఉంది? 1.35 మీటర్స్ ఉంది. దీన్ని మల్టిప్లై చేసుకుంటే ఇది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లో ఉంది. దీన్ని న్యూటన్ పర్ మీటర్ కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఒక 1 మీటర్ డిస్టెన్స్ లా ఎంత లోడ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. 270 ఇంటూ 1.35 అంటే 364.5 న్యూటన్ మీటర్ అన్నది, దట్ ఈస్ అ సెల్ఫ్ వెయిట్ టోటల్ డెడ్ లోడ్ కమింగ్ ఆన్ టు ది పర్లిన్. ఈ పర్లిన్ మీదకి ఎంత వస్తుంది అనేది తెలిసింది అన్నట్టు. ఒక మీటర్ లెంత్ తీసుకుంటే దాని మీదకి 36 కిలోలు వస్తుంది. 36 కిలోల లోడ్ అది మోయాలి పర్లిన్. డెడ్ లోడ్ అది, ఓన్లీ డెడ్ లోడ్ అనేది 36 కిలోలు వస్తుంది. ఓకే, ఒక మీటర్. నా లైవ్ లోడ్ తీసుకుందాం. సో లైవ్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు స్లోప్ కావాలి, ఎంత యాంగిల్ ఉన్నది. ఓకే, ఇది కావాలి మనకు లైవ్ లోడ్ కావాలంటే. ఇప్పుడు టీటా వాల్యూ లెస్ దాన్ 10 degrees కి 750 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ డైరెక్ట్. టీటా వాల్యూ ఈ యాంగిల్ అనేది లెస్ దాన్ 10 degrees. ఈ స్లోప్ అనేది, దీని స్లోప్ అంటాం. స్లోప్ అనేది లెస్ దాన్ 10 degrees ఉందనుకో, డైరెక్ట్ 750 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ తీసుకుంటాం. ఇది స్లోప్ పెరిగిన కొద్ది ఏమవుతుంది? స్లోప్ పెరిగిన కొద్ది లోడ్ అనేది తగ్గుతుంది. స్లోప్ పెరిగితే లైవ్ లోడ్ అనేది తగ్గుతుంది అన్నట్టు. ఓకే, లోడ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది, లైవ్ లోడ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో అది ఎట్లా తగ్గింది చూద్దాం. సో టీటా మైనస్ 10, ఇంతకుముందు మనం చూసినాం కదా ఫార్ములా, 750 మైనస్ టీటా మైనస్ 10, టీటా 21 డిగ్రీ. మనకి టీటా క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. మనం ఇక్కడ పిచ్ 1/5 అనుకున్నాము. సో రైజ్ కావాలంటే రైజ్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఇంటూ పిచ్. రైజ్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఇంటూ పిచ్ అంటే 3 మీటర్స్. రైజ్ అనేది 3 మీటర్స్. ఇక మనం ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. రైజ్ ఈజ్ ఈక్వల్ టు, లేకుంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు, మనకు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు టీటా, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు రైజ్ బై పిచ్, రైజ్ బై స్పాన్, హాఫ్ ఆఫ్ ది స్పాన్, రైజ్ బై హాఫ్ ఆఫ్ ది స్పాన్, అంతే కదా. స్లోప్ టీటా ఈజ్ ఈక్వల్ టు రైజ్ బై హాఫ్ ఆఫ్ ది స్పాన్. ఇది ఫార్ములా, రైజ్ బై హాఫ్ ఆఫ్ ది స్పాన్. ఈ రైజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే రైజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? రైజ్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ ఇంటూ స్పాన్, పిచ్ ఇంటూ స్పాన్. ఇది ఫార్ములా. ఈ రెండు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, రైట్? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు రైజ్ బై స్పాన్, హాఫ్ ఆఫ్ ది స్పాన్, అంతే కదా, మీకు తెలిసింది. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రైజ్ బై హాఫ్ ఆఫ్ ది స్పాన్. నెక్స్ట్ రైజ్ కావాలి నాకు. రైజ్ కావాలంటే నాకు పిచ్ తోని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. పిచ్ ఇంటూ రైజ్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ ఇంటూ స్పాన్. రైజ్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ ఇంటూ స్పాన్. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు రైజ్ బై హాఫ్ ఆఫ్ ది స్పాన్. మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనము ఇప్పుడు స్లోప్ వచ్చింది, స్లోప్ 21.8 degrees అని వచ్చింది. ఈ స్లోప్ వచ్చిన తర్వాత వీ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ది లైవ్ లోడ్. సో లైవ్ లోడ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 750 మైనస్ 21.8 మైనస్ 10
21.8 minus 10. ఇది ఫార్ములా యాక్చువల్లీ 750 minus theta minus 10 degrees. theta minus 10 into 20. సో ఇది మనం చేసుకుంటే 514 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని వచ్చింది. అంటే ఇది ఒకవేళ 400 కంటే తక్కువ వచ్చింది అనుకో, మనం 400 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ తీసుకోవాలి. అంటే 514 వచ్చింది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ కన్సిడర్ 514. ఓకే, 514 గా మనం తీసుకోవాలన్నట్టు. ఒకవేళ 400 కంటే తక్కువ వస్తే 400 తీసుకోవాలి, 400 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కన్సిడర్ చేయాలి. నౌ స్పేసింగ్ ఆఫ్ పర్లిన్ 1.5 కాబట్టి దీనికి 1.5 తో మల్టిప్లై చేయండి, 1.35 తో మల్టిప్లై చేయండి. స్పేసింగ్ చేసుకుంటే నీకు లైవ్ లోడ్ ఆన్ ది పర్లిన్ ఈస్ 693.9 న్యూటన్ పర్ మీటర్. సో మనం డెడ్ లోడ్ క్యాలిక్యులేట్ చేసినాము, లైవ్ లోడ్ క్యాలిక్యులేట్ చేసినాము. ఇప్పుడు విండ్ లోడ్ తీసుకోవాలి. సో జనరల్ విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో స్పీడ్ ఎంత ఉంది అనేది మన బేసిక్ స్పీడ్ అనేది 875/3 లా మీరు చూడొచ్చు. ఇది 875/3 నేను ఓపెన్ చేసిన, అందరికి కనబడుతుంది అనుకుంటాను. ఈ 875/3 ఓపెన్ చేసిన విశాఖపట్నం మనకు కావాలి. విశాఖపట్నం చూడు, ఇది ఇండియా మ్యాప్. ఇది ఇగో ఇది విశాఖపట్నంలో విండ్ స్పీడ్ ఎంత ఉన్నదో చూడాలి. విశాఖపట్నం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా. ఇగో విశాఖపట్నంకి 50 నుంచి 55 మధ్యలో ఉంటుంది సార్. విశాఖపట్నం బాగా డార్క్ ఉన్న చూడు, అంటే 50-55 ఉంటుంది. కలర్ కోడ్ సరిగ్గా కనబడతలేదు, బ్లాక్ అండ్ వైట్ ఉంది కాబట్టి. ఓకే, 50-55 ఉంటుంది బేసిక్ విండ్ స్పీడ్ అనేది, రైట్. సో అది మీరు తీసుకోవాలి. విశాఖపట్నం బేసిక్ విండ్ స్పీడ్ ఎంత? 50-55 ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ 50 ఉన్నది, 50 మీటర్ పర్ సెకండ్ అనేది తీసుకున్నాం. తర్వాత నాకు బేసిక్ విండ్ స్పీడ్ వచ్చింది, డిజైన్ విండ్ స్పీడ్ కావాలి. డిజైన్ విండ్ స్పీడ్ ఫార్ములా ఏంది? K1 K2 K3 ఇంటూ బేసిక్ విండ్ స్పీడ్. K1 కావాలి. K1 అనేది దేని మీద డిపెండ్ అవుతుంది మరి? K1 అనేది మనకు రిస్క్ కోఎఫిషియంట్. 50 ఏండ్ల బిల్డింగ్ అనుకో, రిస్క్ కోఎఫిషియంట్ 1. చూడండి 875/1 లోనే ఉంటుంది K1 K2 K3 గురించి. 875/3 ఉంటుంది. 875/3 లా K1 గురించి, K2 గురించి, K3 గురించి ఉంటుంది. K1 అనేది రిస్క్ కోఎఫిషియంట్, K2 అనేది టెరైన్ రఫ్నెస్ అండ్ హైట్ ఫ్యాక్టర్. K2 అనేది టెరైన్ రఫ్నెస్ అండ్ హైట్ ఫ్యాక్టర్. K3 అనేది టోపోగ్రఫీ ఫ్యాక్టర్. K4 ఇంపార్టెన్స్ ఫ్యాక్టర్ సైక్లోనిక్ రీజన్. K4 అని సైక్లోనిక్ రీజన్ లో తీసుకుంటాం. సరే K1 అనేది చూద్దాం. K1 ఇస్ రిస్క్ కోఎఫిషియంట్ 50 ఏండ్లకు. సో ఇది రిటర్న్ పీరియడ్ ని బట్టి మనం K1 అనేది కన్సిడర్ చేస్తాము. టేబుల్ 1 లో ఉంటుందంట. టేబుల్ 1 ఏడు చూద్దాం. వేర్ ఆర్ యూ టేబుల్ 1? సో దిస్ ఇస్ టేబుల్ 1 ఐ థింక్. సో టేబుల్ 1 రిస్క్ కోఎఫిషియంట్ ఆల్ జనరల్ బిల్డింగ్స్ అండ్ స్ట్రక్చర్స్ కి 50 ఏండ్ల లైఫ్ తీసుకుంటే రిస్క్ కోఎఫిషియంట్ అనేది బేసిక్ విండ్ స్పీడ్ 50 అయినా 55 అయినా కూడా మనం రిస్క్ కోఎఫిషియంట్ K1 1 కన్సిడర్ చేయాలని చెప్తున్నాడు. K1 1 తీసుకోండి అని చెప్తున్నాడు. ఆల్ జనరల్ బిల్డింగ్స్ కి రిస్క్ కోఎఫిషియంట్ K1 అనేది 1 తీసుకోండి. టెంపరీ షెడ్లు ఉన్నాయి, టెంపరీ షెడ్లు ఇట్లా ఏమైనా ఉంటే వాటికి రిస్క్ కోఎఫిషియంట్ 0.82, 0.76. 5 ఏండ్ల పీరియడ్ లైఫ్ స్పాన్ లెస్ దాన్ 5 years ఆర్ 5 years ఉంటే K1 వాల్యూ టెంపరీ షెడ్స్ కానీ ఏమన్నా టెంపరీ కన్స్ట్రక్షన్ కి 0.82, 0.76. విండ్ స్పీడ్ అనేది 33 ఉంటే 0.82, 39 అనేది ఉంటే 0.76 ఇట్లా కన్సిడర్ చేయమని చెప్తున్నాడు, రైట్. ఇది K1 వాల్యూస్. మళ్ళీ K2 చూద్దాం, రైట్. K1 అనేది 1 వచ్చింది. K2 అనేది డిపెండింగ్ అపాన్ ది, మనం K2 ముందే ఇప్పుడే చూసినాం. K2 అంటే ఏంటిది? దిస్ డిపెండింగ్ అపాన్, K2 is డిపెండింగ్ అపాన్ ది హైట్ ను మరి టెరైన్ రఫ్నెస్ అండ్ హైట్ ఫ్యాక్టర్. K2 is a terrain roughness and height factor. ఫస్ట్ మనం కేటగిరీ చూసుకోవాలి. ఏ కేటగిరీ వస్తుంది? కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. కేటగిరీని బట్టి K2 వాల్యూస్ మనం చూసుకుంటాం అన్నమాట. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఎట్లా డిసైడ్ చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ది మాక్సిమం డైమెన్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇప్పుడు పొడుగు ఎంత ఉన్నది? 40 మీటర్లు ఉన్నది అంటే కేటగిరీ 2 కిందకి వస్తుంది అన్నట్టు. కేటగిరీ 2 కిందకి వస్తుంది. 40 కంటే ఎక్కువ ఉంటుంది కేటగిరీ 3కి పోతుంది అన్నట్టు. కేటగిరీ 4 ఏంటిది, కేటగిరీ 1 ఏంటిది, ఇక్కడ మొత్తం డీటెయిల్ గా మెన్షన్ చేసిండు, మనం చూడొచ్చు ఇక్కడ. కేటగిరీ 3 అంటే
ఇవన్నీ కూడా కేటగిరీ గురించి మొత్తం ఇచ్చిండు. సో ఇక్కడ మనకి ఇచ్చిన కేటగిరీ ఏంటి, కేటగిరీ 2 అన్నట్టు. సో కేటగిరీ 2కి హైట్ని బట్టి మనం టెరెన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. హైట్ ఎంత ఇచ్చిండు, బిల్డింగ్ 8 మీటర్లు అని ఇచ్చిండు. హైట్ 8 మీటర్లు అని ఇచ్చిండు. ఫర్ హైట్ 8 మీటర్లకి 0.98. యాక్చువల్ 10 మీటర్స్కి ఉన్నది కానీ 8 మీటర్స్కి లేదు కాబట్టి దానికంటే తక్కువ తీసుకుంటున్నాను. 0.98 తీసుకున్నాను 8 మీటర్స్కి, లేదంటే 1 తీసుకోవచ్చు డైరెక్ట్. ఓకే, సో K2 వాల్యూ 0.98 తీసుకున్నాం. హైట్ని బట్టి మనకు డిఫరెన్స్ అవుతుంది, రైట్. కేటగిరీ 2 బిల్డింగ్కి, కేటగిరీ బి క్లాస్ బి బిల్డింగ్కి హైట్ 8 మీటర్స్ ఉంటే 0.98. ఈ టేబుల్ నుంచి చూసినాం మనం, రైట్. ఈ టేబుల్ చూసినాం. యాక్చువల్గా 1 యాక్చువల్గా, కానీ 10 మీటర్స్ హైట్కి 1, బట్ 8 మీటర్స్కి ఎంత, 8 మీటర్స్ మనం 0.98 అప్రాక్సిమేట్గా తీసుకున్నాం, రైట్. K3 ఏంది, K3 is depending upon, ఇక్కడ ఇది ఒక్క విషయం, K3 is a topography factor, right? Terrain topography factor. K3 is a topography factor. So topography factor అది K3 is a topography factor. చూద్దాం, topography factor 875 part 3 లా K3 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, you can observe K3 for the slope theta is more than that are 3 degrees, and below that the K3 may be taken to be equal to 1. K3 value equal to 1 అంటున్నాడు. K3 confined a range between 1.0 to 1.36 for the slopes more than 3 degrees. More than 3 degrees ఉంటే 1.1 నుంచి 1.0 నుంచి 1.36 ఉంటుంది. మన ఇక్కడ స్లోప్ ఎంత ఉంది, లెస్ దాన్ 3 degrees అన్నాడు. లెస్ దాన్ 3 degrees అంటే K3 వాల్యూ ఎంత తీసుకోవాలి, 1 అని తీసుకోవాలి. K3 వాల్యూ 1 అని కన్సిడర్ చేసుకోవాలి. సో K3 is also 1. K3 is also 1. ఎడిపోతుంది, 1 second. So K3 is also 1, right. Now we calculate design wind speed. So design wind speed is equal to K1 K2 K3 into basic wind speed. So 49 meters per second అనేది design wind speed వచ్చింది. So design wind speed వచ్చిన తర్వాత, so we have to calculate wind pressure. Wind pressure is equal, design wind pressure is equal 0.6 Vz square. 0.6 Vz square. సో తర్వాత ఏం చేయాలి, wind force on the roof truss calculate చేయాలి. Wind force or wind pressure force on windward side, wind on leeward side క్యాలిక్యులేట్ చేయాలి. చూద్దాం, ఫస్ట్ మనము సో విండ్ ప్రెజర్ కోఎఫిషియంట్స్ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఇంటర్నల్ ప్రెజర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఎక్స్టర్నల్ విండ్ ప్రెజర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది. సో ఇది బిల్డింగ్ అండి, యాక్చువల్గా ఇది విండ్. సో ఇక్కడ మనం బయట నుంచి గాలి వచ్చి తాకుతుంది, లోపల నుంచి కూడా కొంచెం ప్రెజర్ ఉంటుంది కదా, లోపల నుంచి కూడా ప్రెజర్ ఉంటుంది. లోపల ప్రెజర్ ఎక్కడ సార్, తలుపులన్నీ మూసినాం కదా అని అంటే, మూసుంటే ఏం కాదు, కిటికీలు ఇట్లా అన్ని తెరిచినాయి అనుకో, ఏమవుతుంది, లోపల నుంచి కూడా పైకి వచ్చి లేపుతాయి అన్నమాట. బాగా గాలి వచ్చింది అనుకోండి, రూఫ్ మొత్తం లేపిపోతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ విండ్ ప్రెజర్ కోఎఫిషియంట్స్ కూడా మనం సరిగా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇంటర్నల్ విండ్ ప్రెజర్ కోఎఫిషియంట్స్ డిపెండింగ్ అపాన్ ది పర్మిబిలిటీ, ఎన్ని కిటికీలు పెట్టినాము, ఎన్ని ఓపెన్ చేసినాము అనేది ఇంపార్టెంట్. సో ఇఫ్ లెస్ దాన్ 5% ఓపెనింగ్ ఉంటే మనం లో పర్మిబిలిటీ చూస్తాము. 5 to 10% ఓపెనింగ్ పెట్టుకుంటే 10 అంటే మనం మీడియం పర్మిబిలిటీ అని తీసుకుంటాము. సో డిపెండింగ్ అపాన్ ది పర్మిబిలిటీ మనం సిపిఐ అంటే ఇంటర్నల్ ప్రెజర్ కోఎఫిషియంట్, సిపిఈ ఎక్స్టర్నల్ ప్రెజర్ కోఎఫిషియంట్ అనేది తీసుకుంటాము. సరే మీరు ఈ కోడ్ బుక్ చూస్తే ఇంటర్నల్ ప్రెజర్ కోఎఫిషియంట్, ఎక్స్టర్నల్ ప్రెజర్ కోఎఫిషియంట్ ఉంటాయి, చూపిస్తాను తిరగండి. ఎఫ్ విండ్ ప్రెజర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సిపిఈ మైనస్ సిపిఐ ఇంటూ ఏ ఇంటూ డిజైన్ ప్రెజర్ ఫోర్స్, రైట్. సో ఇంటర్నల్ ప్రెజర్ కోఎఫిషియంట్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్స్ వేర్ ద క్యాడింగ్ పర్మిట్ ఫ్లో విత్ ఓపెనింగ్స్ నాట్ మోర్ దాన్ 5% of all area, but whereas the no large openings, it is necessary to consider the possibility of the internal pressure being positive or negative. Two design conditions shall be
examined. One with an internal pressure coefficient positive 0.2 and another with the internal pressure coefficient negative 0.2. ఈ రెండింటిని మనం రెండు కేసెస్ కన్సిడర్ చేసుకొని మనం ఎగ్జామిన్ చేయాలని చెప్తున్నాడు. ఇంటర్నల్ ప్రెషర్ కోఎఫిషియెంట్స్ పర్మిబిలిటీ తక్కువ ఉంటాయి, లెస్ దాన్ 5%. అది కూడా ఒక్కనే కాదు, 2-3 కిటికీలు ఉన్నాయి కానీ అది మొత్తం వాల్ ఏరియాలో 5% కంటే తక్కువ ఉన్నది. అప్పుడు మనం ఇంటర్నల్ ప్రెషర్ కోఎఫిషియంట్ ప్లస్ 0.2 ఒకసారి తీసుకోవాలి, మైనస్ 0.2 ఒకసారి తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్తున్నాడు. రైట్. సో చూద్దాం కిందికి వెళ్తే ఇది ఒక టేబుల్ ఉంది చూడండి. ఇప్పుడు బిల్డింగ్ హైట్ రేషియో, ఇప్పుడు మన జనరల్గా మనకు విండ్ ఫోర్స్ అనేది హైట్ని బట్టి డిఫరెన్స్ అయితే అని తెలుసు. సో బిల్డింగ్ హైట్ రేషియో H/W మనము ఫస్ట్ కన్సిడర్ చేయాలి. H/W లెస్ దాన్ 1/2 ఉంటే ఈ క్రైటీరియా తీసుకోవాలి. H/W అనేది 1/2 నుంచి 3/2 ఉంటే ఈ సంబంధించిన టేబుల్ వాడాలి. సో ఫస్ట్ మనం H/W క్యాలిక్యులేట్ చేసుకోవాలి. హైట్ టు విడ్త్ రేషియో, హైట్ టు విడ్త్ మనం క్యాలిక్యులేట్, హైట్ ఎంత అరౌండ్ 10 meters, విడ్త్ ఎంత 15, హైట్ బై 10 2/3 వస్తుంది. అంటే సో ఇటు 1/2 కి 3/2 కి మధ్యలో 2/3 ఉంటుంది కదా. సో టేబుల్ 12.3 అంటే 875 పార్ట్ 3లో 12. సో క్లాస్ 7.3.3.1 టేబుల్ 5 ఎక్స్టర్నల్ ప్రెజర్ కోఎఫిషియెంట్స్, ఇంటర్నల్ ప్రెజర్ కోఎఫిషియెంట్, ఎక్స్టర్నల్ ప్రెజర్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా. సో ఎక్స్టర్నల్ ప్రెజర్ కోఎఫిషియెంట్స్ ఈ క్రైటీరియా కిందకి వస్తుంది. ఏది మనకు 1/2 కి 3/2 కి మధ్యలో 1/2 కి 3/2 మధ్యలో ఉంది కదా. సో వీటికి 0 degree యాంగిల్ కి 90 degrees యాంగిల్ కి సంబంధించిన మనకు ఎక్స్టర్నల్ ప్రెజర్ కోఎఫిషియెంట్స్ మనం కన్సిడర్ చేయాలి. రైట్. సో theta ఫర్ when wind angle is 0, for rafter slope 21.8 degrees, wind normal to the ridge, CPE is equal to 0 minus 0.7 1.8/10 into 0. అంటే మనకి ఇక్కడ ఎవ్రీ 0 degree అంటే మనం జనరల్ 0 degree కి మనం వెరిఫై చేసుకోవాలి సిపిఈ, అండ్ 90 degrees కి చూడండి ఇక్కడ మనకు రెండు ఉంటాయి, 0 degree ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో 0 degree wind కి 90 degrees wind కి we need to calculate that external pressure coefficient మనము క్యాలిక్యులేట్ చేయాలి. 0 degree ఉంది, 90 degrees ఉంది, కానీ మనకు 28.5 degree కావాలి, 28.5 degree కావాలి. దానికి ఏం చేయాలి, లీనియర్ ఇంటర్పోలేషన్ చేసుకోవాలి, ఇంటర్పోలేషన్ టెక్నిక్ వాడుకోవాలి. రైట్. సో ఆన్ విండ్వర్డ్ సైడ్ ఒకసారి నెగిటివ్ తీసుకుంటున్నా, ఇంకోసారి పాజిటివ్ తీసుకోవాలని చెప్పింది కదా. -0.7 ఆన్ విండ్వర్డ్ సైడ్, -0.7 ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ కోఎఫిషియెంట్స్ కొన్ని నిమిషం, ఈ కోఎఫిషియెంట్స్ ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఏంటి క్రైటీరియా ఏంటిది. సో క్రైటీరియా -0.7 ప్లస్ 1.8/10 హైట్ ఆఫ్ బిల్డింగ్, ఇది 1.1/10 into 0.5 వేసుకుంటే మనకు ఎక్స్టర్నల్ విండ్ ప్రెజర్ కోఎఫిషియెంట్ వచ్చింది. అది విండ్వర్డ్ సైడ్ మనం ఇది ఒక్కొక్కసారి విండ్వర్డ్ సైడ్ అనుకుంటున్నాం. లీవర్డ్ సైడ్ -0.5 డైరెక్ట్ వచ్చేసింది. లీవర్డ్ సైడ్ -0.5 ఇక్కడ చూడండి 875 పార్ట్ 3లో క్లియర్ ఉన్నది. రైట్. ఇప్పుడు 0 degree యాంగిల్కి ఇది 0 degree యాంగిల్ అంటే 0 degree యాంగిల్ ఉన్నప్పుడు కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది, అది 90 degrees యాంగిల్ ఉన్నప్పుడు 90 degrees కి సిపిఈ వాల్యూ -0.8, బట్ మనకు కావాల్సిన 21.8. రైట్. సో ఇది విండ్ నార్మల్ టు ది రిడ్జ్. యాక్చువల్గా విండ్ అనేది నార్మల్ టు రిడ్జ్, విండ్ ఇస్ ప్యారలల్ టు ది రిడ్జ్, విండ్ అనేది ప్యారలల్ గా యాక్ట్ అవుతుంది రిడ్జ్. సో అంటే 90 degrees ఒకటి, 0 degree ఒకటి, 0 degree ఇది, 90 degrees ఇది. రైట్. ఈ రెండు డైరెక్షన్లల్లో 90 degrees ఉన్నప్పుడు ప్యారలల్ టు ది రిడ్జ్, 0 degrees ఉన్నప్పుడు నార్మల్ టు ది రిడ్జ్. ఇది రిడ్జ్ అండి యాక్చువల్గా. అంటే ఈ డైరెక్షన్లో ఒకసారి విండ్ ఫోర్స్, ఈ డైరెక్షన్లో ఒకసారి, ఈ డైరెక్షన్లో ఒకసారి, రెండు డైరెక్షన్లో మనం కన్సిడర్ చేసుకుంటాం. సో అప్పుడు ఎక్స్టర్నల్ విండ్ ప్రెజర్ కోఎఫిషియెంట్ ఇస్ -0.8 విండ్వర్డ్ సైడ్, లీవర్డ్ సైడ్ ఇస్ -0.636. రైట్.
మీడియం పర్మిబిలిటీకి ఇంటర్నల్ ప్రెజర్ కోఎఫిషియంట్, ఇవి ఎక్స్టర్నల్ ప్రెజర్ కోఎఫిషియంట్స్ అండి. ఇంటర్నల్ ప్రెజర్ కోఎఫిషియంట్ ఫర్ మీడియం పర్మిబిలిటీ ప్లస్ ఆర్ మైనస్ 0.5. So now design wind pressure is equal to external wind pressure minus internal wind pressure into design wind pressure. So నీకు design wind pressure on the roof వస్తుంది అనమాట 1872 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇట్లా మనకి క్యాలిక్యులేషన్. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? డెడ్ లోడ్, లైవ్ లోడ్. ఇప్పుడు కాంబినేషన్ తీసుకోవాలి. డెడ్ లోడ్, లైవ్ లోడ్, విండ్ లోడ్, ఈ కాంబినేషన్ తీసుకోవాలన్నమాట. డెడ్ లోడ్, లైవ్ లోడ్ చేస్తే ఇంత వచ్చింది, విండ్ లోడ్ తీసుకుంటే ఇంత వచ్చింది, రైట్? సో ఇట్లా మనం తీసుకొని చూసుకోవాలి. Hence the purlin should be designed for live load plus dead load of 1.58 kN per meter acting vertically downward, dead load of 0.365 kN per meter acting vertically downward, and wind load of 2.527 kN per meter suction. So ఇవి ఇట్లా మనం అంటే నెగిటివ్ అన్నట్టు. నెగిటివ్ అంటే సక్షన్. ఓకే, సో దాన్ని మనం ఇట్లా ఇవన్నీ కూడా లోడ్స్, మనకు అడిగిన క్వశ్చన్ లేదు, ఓన్లీ లోడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనం లోడ్స్ క్యాలిక్యులేట్ చేసినాం. So like that we'll go into, so you should have some idea about how to calculate the loads. General dead load ఎట్లా calculate, roof truss లా పర్లిన్ కి మనం లోడ్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఓకే, ఈ ప్రాబ్లం మీరు బై హార్ట్ చేయండి, అంటే ట్రై టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. సో చూడండి, చూసిన తర్వాత డిస్కస్. I recorded this video, I'll share it in your WhatsApp group. You can go through this video, right? I'm stopping this recording.